ఈ వీడియోలో మనం చందమామ 1952 జనవరిలో ప్రచురింపబడిన తలవని తలంపు కథ విందాం. చెన్నపట్టణంలో పెద్ద ఫ్యాక్టరీ ఒకటి ఉంది. ఆ ఫ్యాక్టరీలో రోజు కొన్ని వందల మంది పనివాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఫ్యాక్టరీ యజమాని పనివాళ్ళకి ఏ రోజు జీతం ఆ రోజు కాకుండా వారానికి ఒక మాట ఇవ్వటానికి ఏర్పాటు చేశాడు. వారం ఆఖరున ఆయన జీతాల క్రింద బట్వాడా చేయవలసిన సొమ్ము 7,000 రూపాయల పైచిల్లర అయ్యేది. యజమాని ప్రతి శనివారం 10 గంటలకి ఈ మొత్తానికి చెక్కు రాసి కదిరివేలు అనే గుమస్తాకి ఆ చెక్కు ఇచ్చి దానిని మార్చి సొమ్ము తేవటానికని బ్యాంకుకు పంపేవాడు. కదిరివేలు గట్టి తోలు సంచి ఒకటి సైకిల్కు తగిలించుకు వెళ్ళి చెక్కు మార్చి నోట్లన్నీ అందులో పెట్టుకొని భద్రంగా తెచ్చి యజమానికి అప్పగించేవాడు. కదిరివేలు ఆ ఫ్యాక్టరీలో గుమస్తాగా చేరి 10 ఏళ్లకు పైన అయింది. అతడంటే యజమానికి మంచి నమ్మకం కుదిరింది. అతనికిప్పుడు 80 రూపాయలు జీతం. ఒక శనివారం మామూలు ప్రకారం కదిరివేలు చెక్కు మార్చి డబ్బు తెస్తూ ఉంటే అతని బుర్రలోకి ఒక చిత్రమైన ఆలోచన దూరింది. ఆ ఆలోచనకి కారణం ఆ క్రిందటి రాత్రి అతను పత్రికలో చదివిన విషయమే. కలకత్తాలో తనకు మళ్ళనే బ్యాంకులోంచి డబ్బు తెస్తూ ఉన్న ఒక ఆసామిని దారిలో 2 మనుషులు అడ్డగించి రూపాయల సంచి లాక్కపోయారని, వాడు ఇవ్వక పెనుగులాడితే వాణ్ణి తుపాకీ పేల్చి చంపేసి సొమ్ము పట్టుకు పారిపోయారని ఒక వింత వార్త చదివాడు. నన్ను కూడా ఇలాగే దారిలో ఎవళ్ళో అటకాయించి దోచుకున్నారని నేను గోల పెడితే ఏమవుతుంది? అంతా నమ్ముతారు. ఏమంటే ఇలాంటి దోపిడీలు ఇప్పుడు చాలా చోట్ల జరుగుతున్నాయి. నేనంటే అందరికీ, అందులోనూ ముఖ్యంగా మా యజమానికి ఎంతో నమ్మకం అని వాడికి బుద్ధి పుట్టింది. ఈ బుద్ధి పుట్టినప్పటి నుంచి కదిరివేలుకు మరో ఆలోచనే లేకపోయింది. పై శనివారం వచ్చింది. చెక్కు మామూలు ప్రకారం చేతికి వచ్చింది. బ్యాంకుకి ఫ్యాక్టరీకి మధ్య దారిలోనే సెంట్రల్ స్టేషన్లో ప్రయాణికులు సామాన్లు దాచుకోవటానికి ప్రత్యేకించి ఒక గది ఉంటుంది. సామాను ఒక్కింటికి రోజుకి 2 అణాల చొప్పున చెల్లిస్తే రైల్వే వారు ఆ గదిలో దాచుకొనిస్తారు. కదిరివేలు చెక్కు మార్చాడు. నోట్లు తీసుకొని గబగబా సైకిల్ తొక్కొని సెంట్రల్ స్టేషన్ పక్కనే ఉన్న మూర్ మార్కెట్లోకి చొరబడ్డాడు. అక్కడ సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మే ఒక దుకాణంలో పాత సూట్ కేసు ఒకటి కొని దానిలో నోట్లన్నీ కూరాడు. అక్కడనే ఒక చిన్న తాళం కూడా కొని పెట్టెకు వేసి సెంట్రల్లో సామాను గదిలోకి వెళ్ళాడు. 2 అణాలు చెల్లించి ఆ పెట్టెను అక్కడ వప్పజెప్పాడు. అక్కడ గుమస్తా కదిరివేలు పేరు రాసుకొని రసీదిచ్చాడు. కదిరివేలు బయటికొచ్చి తోలు సంచి నిండుగా రాళ్ళు కుక్కి దారిలో ఎదురయ్యే బకింగ్హామ్ కాలువలోకి దాన్ని గిరాటు వేశాడు. చొక్కా పంచా చింపుకున్నాడు. జుట్టు రేపేసుకున్నాడు. ఫ్యాక్టరీ చేరుకొని ఏడుస్తూ యజమాని గది చొరబడి, బాబోయ్ కొంప మునిగిపోయింది. 4 జమాజెట్టీల్లాంటి వాళ్ళు నన్ను ఆపు చేసి బలవంతంగా రూపాయల సంచి లాక్కపోయారు అంటూ నిజంగా జరిగినట్లే నమ్మకం కలిగేటట్టు చెప్పాడు. యజమాని నిర్ఘాంతపోయాడు. సొమ్ము పోతే పోయింది. ఆ దుర్మార్గులు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టారు. నయం అంటూ కదిరివేలును ఓదార్చి వెంటనే ఆయన పోలీసులకి టెలిఫోన్ చేశాడు. మరో గంటకి పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి వాకబు చేశాడు. కదిరివేలును చాలా ప్రశ్నలు అడిగారు. వాడు అన్నింటికీ తడుముకోకుండా జాగ్రత్తగానే జవాబులు చెప్పాడు. ఇన్స్పెక్టర్ తిరిగి వెడుతూ యజమానితో రహస్యంగా, అయ్యా కొంపదీసి ఇది మీ గుమస్తా ఆడుతున్న నాటకం కాదు కదా, అతడు నమ్మకస్తుడేనా అని అడిగాడు. అందుకు యజమాని, ఎంత మాట, కదిరివేలు చాలా యోగ్యుడు, నాకు తలలో నాలుక లాంటివాడు అన్నాడు. సరటైతే అంటూ ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు. తక్కిన గుమస్తాలంతా కూడా కదిరివేలుని ఓదార్చారు. అతడి మనసు బాగుండలేదని తోచి యజమాని వాణ్ణి ఆ రోజున అందరికంటే ముందుగానే ఇంటికి వెళ్ళిపోవచ్చన్నాడు. కదిరివేలు ఇంటికి పోయి ఆ చిరుగుల దుస్తులు మార్చేసి ఆత్రంతో సెంట్రల్ స్టేషన్కు బయలుదేరాడు. దారిలో కదిరివేలు 7,000 రూపాయల పైచిల్లర. ఇందులో 1 రూపాయి కూడా ఇప్పుడు ముట్టుకోను. మెల్లిగా బంగారం కొనేసి ఓ చోట పాతిపెట్టేస్తాను. 5-6 ఏళ్లు గడిచి ఈ సంగతి అందరూ మరిచిపోయాక ఏదో వంక పెట్టి ఆ నౌకరీ మానేసి మరో చోటికి పోయి ఏ వ్యాపారమో పెట్టి వృద్ధి చేస్తాను.
లేకపోతే భూములు కొంటాను అని గాలి మేడలు కట్టుకుంటూ స్టేషన్ చేరుకున్నాడు. అక్కడ గుమస్తాకు రసీదిచ్చి నా పెట్టె ఇవ్వండి సార్ అన్నాడు. ఆ గుమస్తా అదో రకంగా చూస్తూ ఇదేనా అండి మీ సూట్ కేస్ అన్నాడు. అవును అంటూ కదిరివేలు దాన్ని తీసి చంకన పెట్టుకొని 2 అడుగులు వేశాడో లేదో ఎవరో వెనక నుంచి అతని భుజం పట్టుకున్నట్లయింది. తిరిగి చూడగా పోలీసు. ఎందుకయ్యా నన్ను పట్టుకుంటావు అని దబాయించాడు కదిరివేలు. ఆ సూట్ కేస్ నీకెక్కడిది అన్నాడు పోలీస్. ఎక్కడిదేమిటి నాదే అన్నాడు కదిరివేలు. నాదే అంటే చెల్లుతుందా? ఇది కిషోర్లాల్ అనే నగల వర్తకుడిది. చూడు ఈ మూల చిన్న అక్షరాలతో ఉన్న ఆయన పేరు. ఆయన రైల్లో ప్రయాణం చేస్తుంటే ఈ పెట్టెతో సహా మరికొన్ని సామాన్లు కొట్టేశావు అవునా అన్నాడు పోలీసు. నాకు కిషోర్లాల్ పెట్టె సంగతేమీ తెలియదు. ఈ పెట్టె నేను డబ్బిచ్చి కొనుక్కున్నాను అని గోలపెట్టాడు కదిరివేలు. అప్పుడు పోలీస్ ఇదంతా ఇన్స్పెక్టర్తో చెబుతూ గాని పద నడు త్వరగా అని ఇన్స్పెక్టర్ దగ్గరికి వాణ్ణి లాక్కుపోయాడు. ఇన్స్పెక్టర్ కదిరివేలును చూడటంతోటే మధ్యాహ్నం సొమ్ము దోచుకున్నారన్న ఫ్యాక్టరీ గుమస్తా అతడేనని గుర్తుపట్టాడు. పెట్టె తాళం తీయించి చూసేసరికి అందులో పోయాయనుకున్న నోట్లన్నీ ప్రత్యక్షమయ్యాయి. కదిరివేలుకి న్యాయాధిపతులు 7 సంవత్సరాలు శిక్ష విధించారు. ఎంత జాగ్రత్తగా చేశామనుకున్నా దుర్మార్గం ఇలాగే తలవని తలంపుగా బయటపడిపోతుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ధన్యవాదములు.